అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టిడ్కో లబ్ధిదారుల ఆందోళన చేపట్టారు. టిడ్కో ఇళ్ల సముదాయానికి రోడ్డు మార్గం కల్పించాలంటూ ధర్నాకు దిగారు. వీరికి భారత చైతన్య యువజన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ప్రధాన రహదారితో పాటు తాగునీరు, డ్రైనేజీ, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2000 పైసలకు ఇల్లులు ఉన్నాయండి. ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రధాన రోడ్డు మార్గం లేకుండా పోయింది. 8 అడుగులు రోడ్డు ఇచ్చారండి. ఇచ్చిన రోడ్డులోని కూడా మధ్యలో సగం ఇరిగిపోయి రోడ్డు, ఆ రోడ్డు కనెక్ట్ అయినటువంటి వీధుల నుంచి ఉన్న రోడ్లు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మా పొలాలకు నీళ్ళు వెళ్ళట్లేదని చెప్పేసి గడిచిన ఆదివారం నాడు జేసీబీలు తీసుకొచ్చి ఆ తూములన్నీ కూడా లాగేసి వాళ్ళకి ప్రధాన రహదారి మార్గం లేకుండా చేశారని వాపోతున్నారు. కొంచెం ఇల్లు అంటే ఇచ్చారు కానండి, దారంటే లేదండి. ఇక్కడ దేనికి కూడా సౌకర్యం లేవు. ఎటుకట్టుకే ఎప్పుడు అడిగినా ఏది అడిగినా అదిగోండి ఇదిగోండి అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయట్లేదు. కరెంటు ప్రాబ్లం ఉందండి, చెత్త ప్రాబ్లం ఉందండి, అన్ని ప్రాబ్లాలు కూడా ఉన్నాయండి. డ్రైనేజీ నీళ్ళు కూడా వెళ్ళి మార్గం కూడా లేదండి. అలాగే ఇళ్ళల్లో కూడా గొడవలు అయిపోతున్నాయండి. ఆ నీళ్ళు వెళ్ళకండి, దానికి కూడా ప్రాబ్లం ఉందండి.